హెల్దీ ఇంకా టేస్టీ రైస్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుందండి. పిల్లలైతే ఒక్క మెతుకు కూడా వదలకుండా తెస్తారు బాక్స్. అంత రుచిగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఎలా తయారు చేసుకోవాలి. పదండి. ముందుగా పావు కప్ అంత పెసలు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ లంచ్కి ప్రిపేర్ చేస్తుంటే నైటే నానబెట్టేసుకోండి. లేదనుకోండి 4-5 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది అనమాట. సో నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక లవంగిలు ఒక 3, యాలకులు ఒక 3, దాల్చిన చెక్క ఒక 2 మీడియం సైజ్ది, మరాఠీ మొగ్గ 1, బిర్యానీ ఆకులు 1 వేసుకొని ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 3 చిన్న సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీ దగ్గర మీడియం సైజు ఉంటే 2 వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేది మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఒక పెద్ద సైజ్ టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసాక ఒక 1/2 నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత మీరు చెక్ చేసుకొని సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అంటే టమాటోస్ కొంచెం మెత్తబడాలన్నమాట. ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా పచ్చి పెసలు, అవన్నీ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఇంకే మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. ధనియాల పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏ గ్లాస్తో మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులన్నర వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసాక ఫ్లేమ్ని హై చేసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి. అలాగే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఈ టైంలో మీరు యాడ్ చేసుకోవచ్చు. సో వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైసే తీసుకున్నానండి. అందుకే 2 గ్లాసులన్నర వాటర్ వేసుకున్నాను. సో రైస్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వరకు ఉంచుకోండి. 3 విజిల్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి ఎంత విడివిడిగా కుక్ అయ్యిందో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అడుగు అస్సలు అంటదు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా హెల్దీ కూడా. మనందరికీ తెలిసిందే పచ్చ పెసలు ఎంత హెల్దీయో, హై ప్రోటీన్ ఉంటుంది. పిల్లలైతే ఇష్టపడి తింటారు కూడా. సో ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.